హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. సుధీర్ బాబు నటించిన జటాధర సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలైంది. అయితే పాతబడిపోయిన దయ్యాల కథలు, ఊహించదగ్గ సన్నివేశాలతో ట్రైలర్ నిరాశపరిచిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. నాసిరకంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా చూడాలి. ఈ రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఒక సినిమా ప్రేక్షకుడిని అలరించాలి అంటే ఆ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉండాలి. అన్నిటిని మించి ఆసక్తికరమైన కథ ఉండాలి. ఒక బలమైన కథ ఉన్నప్పుడు సినిమా ఎక్కువ శాతం సక్సెస్ పొందే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో బలమైన కథ ఉండి కూడా ఫెయిల్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. అది దర్శకుడి ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని సినిమాల్లో ఎటువంటి కథ లేకపోయినా చూపించే విధానం బాగుంటుంది. అలాంటి సినిమాలు అన్ని వేళలలో వర్కౌట్ అవుతాయని చెప్పలేము. ఇకపోతే ఆడియన్స్ అందరూ ఇప్పుడు ప్రపంచ సినిమాను చూడటం మొదలుపెట్టారు. ఓటీటీలోకి వెళ్లి వాళ్లకు నచ్చిన జోనర్ పైన క్లిక్ చేస్తే 10-20 సినిమాలకు పైగా సజెషన్స్ వస్తున్నాయి. అలానే హర్రర్ సినిమాలు చూడటానికి కూడా ప్రేక్షకులు ఎక్కువగా ఉత్సాహం చూపిస్తుంటారు. హర్రర్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటేనే వర్క్ అవుట్ అవుతుంది. సుధీర్ బాబు నటించిన సినిమా నవంబర్ 7న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ తరుణంలో సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ట్రైలర్ కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. అంతా ఊహించిన విధంగానే లంకె బిందులు, దెయ్యాలు ఉన్నాయా లేదు అని కనుక్కోవడం, ఒక సందర్భంలో దేవునికి ఎదురు వెళ్లటం, దేవుడు ఆ వ్యక్తికి సాయం చేయటం, ఈ అంశాలు మాత్రమే ట్రైలర్లో కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు చెప్పిన అంశాల మీద వచ్చిన సినిమాలు కోకొల్లలు ఉన్నాయి. ఇక జటాధర సినిమా కూడా అలానే ఉంటే పెద్దగా ఆసక్తి ఏమీ ఉండదు. అయితే ఈ సినిమాలో ఉన్న అంశాలను దాచి ట్రైలర్ ఇలా కట్ చేశారా అని అనుమానాలు కూడా వస్తున్నాయి. ఈ ట్రైలర్లో విఎఫ్ఎక్స్ కూడా ఊహించిన స్థాయిలో లేదు. చాలా నాసిరకంగా కనిపిస్తుంది. తెలుగు ప్రేక్షకులు విఎఫ్ఎక్స్ విషయంలో కూడా ఈ మధ్య కాలంలో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అదే పరిస్థితి ఈ సినిమాకు కూడా జరిగే అవకాశం ఉంది. మరోవైపు సుధీర్ బాబు చేసిన సినిమాలలో బాగా చెప్పుకోదగ్గ సినిమా సమ్మోహనం, హరోం హర సినిమా కూడా కొంతమేరకు మంచి పేరు తీసుకొచ్చింది. అయితే అద్భుతమైన సక్సెస్ సాధించిన సినిమా అంటూ ఇప్పటివరకు రాలేదు. ఆ సక్సెస్ జటాధర సినిమా ఇస్తుందని బలంగా నమ్ముతున్నారు. సినిమా ఎలా ఉండబోతుందో త్వరలో తెలుస్తుంది. మొత్తం మీద జటాధర ట్రైలర్ ప్రస్తుతానికి ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సినిమా విజయం సాధించాలంటే కథలో ఏదైనా కొత్తదనం, నాణ్యమైన విజువల్స్ తప్పనిసరి. సుధీర్ బాబుకు ఈ సినిమా ఎంతవరకు కలిసొస్తుందో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.